ఈ బోట్ ఒడ్డుకొస్తుంది, చిన్న బోటు. ఈ బోట్ తెడ్ల సాయంతోనైతే నౌకొని వస్తారు కదా. ఇప్పుడు చూడండి కిరటం సాయంతోనైతే, అంటే కిరటానికి ఆలిపడి ఎలా తిన్నగా వస్తుంది చూసారా. ఉక్కరవైతే అనిమైంది కిందకి వెళ్ళిపోద్ది, కింద గుద్దేసుకుంటావు కొన్ని బోట్లు అయితే. కానీ ఈ బోట్ ఎలా కొద్ది తిన్నగా ఒడ్డుకొచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా ఒడ్డుకొచ్చినప్పుడు బోట్లు అనేది తిరగబడిపోతే ఆ బోట్ల కింద మనుషులు కూడా ఉండిపోతారు. సముద్రం అనేది వచ్చి 5వ నెల నుంచి మళ్ళీ వచ్చి 7వ నెల వరకు కూడా సముద్రం అనేది చాలా డేంజర్ గా ఉంటది. అప్పటి వరకు మనం చిన్న బోట్ల పైన ఏట చేసుకుంటాము. కానీ ఫ్రెండ్స్ ఈ ఏటల్లోనైతే మనకి రోజు కూలి వచ్చేది 500, 200, 300, 1000 రూపాయలు వస్తే అంత ఎక్కువ అనమాట. చూసారా మళ్ళీ ఇప్పటిలాగే మనం బోటుకి అనేది కర్రల సాయంతో ఒడ్డుకు తెచ్చుకుంటున్నారు ఫ్రెండ్స్. సగం వరకు తెచ్చుకొని ఈ విధంగా పెట్టుకొని ఇందులో ఏం చేపలు ఉన్నవనేది బయటకు తీస్తారు ఫ్రెండ్స్. చేపలు అనేది ఈ రోజుల్లోనే చాలా తక్కువ శాతం దొరుకుతాయి, కానీ కొంచెం ఎక్కువ రేటుకి వెళ్తాయి. చూసారా చేపల కోసం ఏ విధంగా బేరగతలు అయితే పోటీ పడిపోతున్నారు అనమాట. మన సింతపల్లి విలేజ్ లో ఈ రోజులు అయితే ఫ్రెండ్స్ 400 బోట్లలోకి ఒక 50 బోట్లు మాత్రమే వేటకి వెళ్తాయి అనమాట. అందుకే చేపలు అనేది కరువు శాతం అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఏ విధంగా బేరగతలు కొనుక్కున్నారో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.